వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు ఎవరికైనా సరే జపాన్లో జాబ్ చేయాలని ఉందా, గ్రాడ్యుయేట్ ఫినిష్ చేశారా, అయితే అక్కడున్న కంపెనీస్ ప్రకారం మనకున్నటువంటి నాలెడ్జ్ తోటి ఏ విధంగా అక్కడ వర్క్ చేయాలి అనేది, సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈరోజు మనతో పాటు ఎడ్+ నుంచి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఇప్పుడున్న జనరేషన్ స్టూడెంట్స్ ఏంటంటే మొత్తం బీటెక్ ఫినిష్ చేసుకున్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, ఇక్కడ జాబ్ దొరికితే ఓకే, లేదు అని అంటే టెలికాలింగ్ వరకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. బట్ బయట అట్లా కాదు. ఎలా అని అంటే కొన్ని ఫారిన్ కంట్రీస్లో ఏ విధంగా ఉంది అని అంటే, గ్రాడ్యుయేట్ దొరికితే చాలు, తర్వాత ఏదన్నా కోర్స్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ల్యాక్స్లో కూడా పే చేసేటువంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. బట్ వాళ్ళకి తగ్గట్టుగా మారితే, సో అందులో జపాన్కి సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ జాబ్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది మీ దగ్గర. అసలు అది ఇప్పుడున్న స్టూడెంట్స్కి ఏ విధంగా వర్క్ అవుతుంది? జనరల్గా నాకు గారు ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది వెరీ ట్రూ అండి. మీరు ఓన్లీ టెలికాలర్ దాకే ఆగారండి. బట్ రియాలిటీ చూస్తే ద సాడ్ సిచ్యువేషన్ వాట్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ఇండియా అంటే, ఈవెన్ స్విగ్గీ, ఊబర్ కూడా ట్రూ మన ఇంజనీరింగ్ కానీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు వెళ్తున్నారండి. సో బేసిక్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనం జాబ్ ఎత్తుక్కునే ప్రాసెస్లో మనం తప్పు చేస్తున్నామండి. సో మన దగ్గర టాలెంట్ లేక కాదండి, టాలెంట్ అనేది పుష్కలంగా ఉంది. బట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్ వేర్ ద జాబ్స్ ఆర్ దేర్. సో జనరల్గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ యూకే కానీ యూఎస్ కానీ లక్షలు పెట్టి వెళ్తున్నారండి. వెళ్ళేసి ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో అక్కడ కూడా వాళ్ళు చేస్తున్న పనులు కూడా పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటా, అక్కడ ఏదో వాళ్ళ ఎడ్యుకేషన్ లోన్కి మోయినా వాళ్ళు క్లియర్ చేసుకునే పరిస్థితి, దట్ ఈస్ ద ప్రజెంట్ సినారియో. బట్ ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే, మీ తల్లిదండ్రులు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ అంత కష్టపడి ఒక డిగ్రీ అనేది తెచ్చుకున్నప్పుడు దానికి ఒక వాల్యూ ఉంది. ఆ వాల్యూకి తగ్గట్టుగా ఒక ప్రొఫెషనల్ వైట్ కాలర్ జాబ్ అనేది దే హ్యావ్ టు లుక్ ఫర్ దట్. ఏదో ఎక్కడో లేకపోతే తక్కువ రేటుకి ఏదో వస్తుందిలే అని చెప్పేసి వెళ్ళి దాంట్లో అడ్జస్ట్ అయితే దట్ ఈజ్ నాట్ ద లైఫ్ అండి. మనం చదువుకున్న డిగ్రీకి మనం కూడా వాల్యూ ఇవ్వాలిగా. అవును, ఆ డిగ్రీకి వాల్యూ ఇచ్చే ప్రాసెస్లోనే ఈ జపాన్ జాబ్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ని మేము తీసుకురావడం జరిగిందండి. అని జపాన్లో చాలామందికి తెలుసండి, వాళ్ళ స్కిల్కి ఎంత డిగ్నిటీ ప్రొవైడ్ చేస్తారు అని అంటే, ప్రత్యేకించి మనం చెప్పాల్సిన అవసరం లేదు కానీ అంత డిగ్నిటీ ప్రొవైడ్ చేస్తారు. సో అలాంటి ప్రోగ్రామ్ మీ దగ్గర ఎడ్+ నుంచి రావడం అనేది గ్రేట్ థింగ్. ఎందుకు అని అంటే, తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి మీరే కొంచెం స్పీడ్గా వెళ్తున్నట్టున్నారు, అంటే పిల్లలకి హెల్ప్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఎలా అండి అంటే, ఈ ప్రోగ్రామ్ అసలు ఏ విధంగా ఉంటుంది, పిల్లలు అసలు ఏ విధంగా చూస్ చేసుకోవాలి? సో జనరల్గా జపాన్లో ఉన్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, ఫస్ట్ ఇబ్బంది ఏంటి అని అంటే లాంగ్వేజ్ అండి. దాన్ని నిహాంగో అంటారు. జపనీస్ లాంగ్వేజ్ని నిహాంగో అని పిలుస్తారండి. సో జనరల్గా అది 5 బ్లాక్స్ ఉంటుందండి. N5, N4, N3, N2 అండ్ N1. సో జనరల్గా ఏంటంటే N5, N4 అనేది బేసికల్గా మనకి తెలుగులో చిన్న బాల శిక్ష, పెద్ద బాల శిక్ష ఎలా అయితే ఉండేదో, సో అలాగే దీన్ని కూడా హిరగానా, కథకానా, కాంజీ అనే విధంగా డివైడ్ చేసి ఉంటుందండి. ఓకే. సో వీటిల్లోకి వచ్చేసి స్టూడెంట్స్కి వీటిని దగ్గరుండి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనము అక్కడ జపనీస్ యూనివర్సిటీ ఫ్యాకల్టీతో, నాట్ నేటివ్ జపనీస్తో మనం చెప్పించట్లేదండి. అక్కడ జపాన్లో ఉన్న లాంగ్వేజ్ ప్రోగ్రామ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీచ్ చేస్తారు. వాళ్ళతో పాటు ఎవరైతే నేటివ్ జపనీస్ స్పీకర్స్ ఉంటారో, లేదా మన ఇండియన్స్ ఎవరైతే N2, N1 లెవెల్ పాస్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో మళ్ళీ డౌట్స్ కూడా క్లియర్ చేయించే ప్రాసెస్ ఇది. ఓకే. సో ఇక్కడ మనం జనరల్గా ఇండియా నుంచి ఎవరైనా కానీ, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కానీ ఎవరైనా కానీ వెళ్ళి జాబ్ అప్లై చేసుకోవాలి అంటే ఈ హ్యాస్ టు క్లియర్ N2 ప్రోగ్రామ్ అండి. సో మనం ఏంటంటే దాన్ని సింప్లిఫై చేసుకుంటా ఒక యూనివర్సిటీ కొలాబరేషన్ ప్రోగ్రామ్ని మేము డిజైన్ చేయటం వల్ల దిస్ ఈస్ ఇన్ టు ద మార్కెట్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. జనరల్గా బయట ఎక్కడైనా చూస్తే, మన అమీర్పేటలో కానీ ఎక్కడైనా చూస్తే 10,000కి చెప్తాము లేకపోతే 15,000కి చెప్తామంటారు. ఎస్, దెర్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, బట్ మీకు స్టాండర్డైజ్డ్ ఇన్స్టిట్యూషన్ వేరుంటుంది, నార్మల్ ఇన్స్టిట్యూషన్స్ వేరుంటాయి. ట్రూ అండి. జనరల్గా వాళ్ళు ఆ గంట సేపు లేకపోతే అరగంట చెప్పేసి మీకు డౌట్లు క్లారిఫై ఏమీ ఉండదు. లేదా యూట్యూబ్లో మేము చేసుకుంటాం, లేదా డ్యూలింగోలో చేసుకుంటాం అని అంటారు. ద రియాలిటీ మీరు దగ్గరగా ఆలోచన చేస్తే, నేను రోజు చూస్తున్న దాంట్లో రోజు ఒక 10 మంది 15 మంది ఫోన్ చేస్తారండి. సార్ మాకు N4 అయిపోయింది సార్, N3 అయిపోయింది సార్, మా పరిస్థితి ఏంటి సార్. అలాంటి వాళ్ళకు కూడా మేమేమంటున్నాం, రండి, వీ విల్ కీప్ యూ అన్ అసెసింగ్ టెస్ట్. ఓకే. మా ఫ్యాకల్టీ ఎవరైతే జపనీస్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఉన్నారో దే విల్ టేక్ ఏ టెస్ట్.
ఆ టెస్ట్ చేసిన తర్వాత మీరు ఎస్ యు ఆర్ ఓకే ఫర్ N3 ఆర్ N2 అని అంటే యూ స్టార్ట్ యువర్ ప్రోగ్రామ్ ఫ్రమ్ దేర్. లేదు అని అంటే మీరు స్టార్టింగ్ నుంచే తీసుకోవాల్సిన పరిస్థితి. సో ఇది క్లారిటీగా జనాలకి అర్థమయ్యే విధంగా మేము చెప్తున్నామండి. సో వన్ ప్రాపర్ లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్ కావాలి. ఆ స్పీకింగ్ స్కిల్స్ అనేది మా దగ్గర విత్ నేటివ్ జపనీస్ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఓకే అండ్ యూనివర్సిటీ డ్రివెన్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏంటంటే N4 అయిపోయేదానికి మనకి డ్యూరేషన్ వచ్చేసి ఇంచుమించుగా 6 to 8 months టైం పడుతుందండి. అవును. వాళ్ళకి వీసా రావడానికే అదే టైం పడుతుంది. ఆ టైంలో వీళ్ళకి గ్యాప్ లేకుండా వీఆర్ కవరింగ్ దిస్ వన్. దాని తర్వాత N3కి దే విల్ బి ఫ్లయింగ్ డౌన్ టు జపాన్. అక్కడ యూనివర్సిటీలో దే విల్ డూ దిస్ ప్రోగ్రామ్ అనమాట. అంటే అక్కడ మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం ఉంటుందా లేదండి, లేదా ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుంటే సరిపోతుందంటారా? లేదు నాగారు, ఇప్పుడు ఇక్కడ పీజీ ప్రోగ్రామ్కి అది ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అండి. ఓకే. జనరల్గా మీరు ఒకటి చెప్పండి నాగారు, ఇప్పుడు మనం ముక్కు ఏదంటే ఇలా చూపిస్తాం, మనం ఇలా చూపించలేం కదా. మనం పీజీ చేసినా మనం ఫ్రెషర్ జాబ్ కిందే మనకి ఎలిజిబిలిటీ. అవును. సో ఇంజనీరింగ్ చేసినా మీకు అదే శాలరీ, మీరు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా మళ్ళీ మీకు అదే శాలరీతో మీకు జాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇది ముఖ్యమా లేకపోతే ఇది ముఖ్యమా అనేది పేరెంట్స్ డిసైడ్ చేసుకోవాలి. ట్రూ అండి. బట్ ఒక చిన్న డౌట్ కూడా ఉంది. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ మీదే ఈ ప్రోగ్రామ్ నేర్చుకున్న తర్వాత, మీ దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఏదైతే నేర్చుకున్న తర్వాత అక్కడ వేరియస్ కంపెనీస్ ఉంటాయి. అవునండి. అక్కడ వేరే అంటే జాబ్ కల్చర్ ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియాలో డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రోగ్రామ్ దానికి ఏ విధంగా అప్లై అవుతుంది, ఎన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్కి ఆ ప్రోగ్రామ్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుందంట? చాలా మంచి క్వశ్చన్ నాకు గారు. జనరల్గా ఇప్పటివరకు ఎవరు అడగని క్వశ్చన్ మీరు అడిగారు. సి హౌ దిస్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళ వర్క్ కల్చర్కి మన వర్క్ కల్చర్కి ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, N3 ప్రోగ్రామ్ అనేది మీరు జపాన్లో ఉన్న జపనీస్ యూనివర్సిటీస్లో చేసే టైంలోనే యూ విల్ బీ ప్లేస్డ్ ఫర్ ఎ పార్ట్ టైం జాబ్స్ ఇన్ ద జపనీస్ హార్డ్ జాబ్స్ అండి. ఇది పార్ట్ టైం జాబ్స్ అని అంటే యూ డోంట్ థింక్ యాజ్ అ వైట్ కాలర్ జాబ్స్. అంటే మేము ఇచ్చే జాబ్స్ ఎలా ఉంటాయి, సూపర్ మార్కెట్ జాబ్స్ లేదా రెస్టారెంట్ జాబ్స్ లేకపోతే హోటల్ జాబ్స్, ఇలాంటి వాటిల్లో యూ విల్ బీ ప్లేసింగ్ దేర్. సో ఎందుకు అక్కడ ప్లేస్ చేయాల్సి వస్తుంది అంటే జపనీస్ యొక్క వర్క్ కల్చర్ అనేది మీరు రెడీగా అవైలబుల్ ఉండేదానికి. నేను ఇందాక చెప్పాను చూడండి, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ N5, N4, N3 నేర్చుకున్నామండి అని చెప్పి రోజు వస్తున్న వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది పడేది ఏంటంటే జపనీస్ వర్క్ కల్చర్ మీద అవగాహన లేకపోవటం వల్ల. సో మా స్టూడెంట్స్కి ఒక ప్లాన్డ్ ప్రకారంగా ఆ 6 నెలలు కూడా జపనీస్ వర్క్ సిస్టమ్ మీద ఒక అవగాహన కల్పిస్తాం. సో దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి 100% వీళ్ళకి రేపు ఏ కంపెనీలోకి వెళ్ళినా కానీ ఆ వర్క్ కల్చర్కి హ్యాబిటెడ్ అయ్యి ఉంటారు కాబట్టి వీళ్ళు 100% దే విల్ అచీవ్ ద గోల్స్. ఎందుకు ఈ జాబ్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్ చూస్ చేసుకోవాలని అంటే ఏం చెప్తారండి అసలు పర్టికులర్గా? నేను ఇందాకే చెప్పాను నాగారు, మనకి మన టాలెంట్కి కొదవలేదండి. కాకపోతే ఇక్కడ జాబ్స్ అనేది కొదవ. జపాన్లోకి వచ్చేసేదానికి ఏజింగ్ పాపులేషన్ వల్ల దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ అండి. అండ్ ఇండియా అండ్ జపాన్ కూడా చాలా మంచి మిత్రులు. అండ్ 2025లో దే హ్యావ్ అన్ ఎకనామిక్ సెక్యూరిటీ ట్రీటీ ఒకటి సైన్ చేస్తున్నారు. సో దానివల్ల మన ఇండియన్స్ని కూడా దే ఆర్ హైరింగ్ వెరీ ఇన్ ఎ బిగ్ వే. సో వీటిలో మెయిన్ థింగ్ ఏంటంటే అండి, వాళ్ళకి ఓన్లీ ఈ లాంగ్వేజ్ పార్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా చూస్తున్నారు. సో ఈ లాంగ్వేజ్ పార్ట్కి కోసం అని చెప్పేసి ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసుకుంటూ వచ్చింది మేము. రెండోది వచ్చేసి అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ వీళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. ఓకే. అండ్ అక్కడికి ఈ పిల్లలు కూడా ఎప్పుడైతే N5, N4లో ఉన్నప్పుడే విల్ మేక్ దెమ్ టు హ్యావ్ అన్ ఇంటర్వ్యూస్ విత్ ద కంపెనీస్. ఎందుకు కంపెనీస్ కూడా ముందే ఇంటర్వ్యూ తీసుకుంటున్నాయి అంటే, ఒక పేరెంట్గా మీరు అంత దూరం పంపించేటప్పుడు నా పిల్లవానికి సెక్యూరిటీ ఉందా లేదా, జాబ్ సెక్యూరిటీ ఉందా లేదా అనేది ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచన చేస్తాడు. సో దానికి ఆన్సర్ కోసం అని చెప్పేసి వీ హ్యాడ్ అరేంజ్డ్ ఆల్ దీస్ థింగ్స్. కాకపోతే వాళ్ళు ఒక్కటే కండిషన్ ఏమని పెడతారంటే, అట్లీస్ట్ N3 అనేది క్లియర్ చేయాలి అనేది క్లియర్గా అందులో మెన్షన్ చేస్తారు. వాళ్ళకి ఇచ్చే జాబ్ అగ్రిమెంట్లో కానీ జాబ్ రెమ్యునరేషన్లో కానీ ఆ డాక్యుమెంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో అది మెయిన్ అడ్వాంటేజ్ అండి పేరెంట్స్కి. అండ్ యాజ్ ఆఫ్ టుడే మీకు ఇంచుమించుగా 3.5 లక్షల ఇంజనీర్లు అవసరం అండి. బై 2030 ఆర్ 2037 ఇట్ గోస్ అప్ టు అరౌండ్ 1 crore వరకు జపాన్ నీడ్స్ ఇంజనీర్స్ అండి. ఏ స్కిల్స్ మీద
స్టూడెంట్స్ అంటే చూస్ చేసుకుని వెళ్ళడానికి అవకాశం ఉందండి? అంటే మీ దగ్గర ఉన్నటువంటి ప్రోగ్రాంలో కొన్ని మీరు ఇందాక అన్నారు, మార్కెటింగ్కి సంబంధించినటువంటి కొన్ని జాబ్స్ ఉన్నాయని చెప్పి కొంతమందికి ఏంటంటే షెఫ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమందికి ఇంకొంతమందికి ఇంకా సాఫ్ట్వేర్ స్కిల్స్ ఉంటాయి. సో మీ దగ్గర ఉన్నటువంటి దాని ప్రకారం, ప్రోగ్రామ్ ప్రకారం ఏ స్కిల్ మీద ఎక్కువ వెళ్ళడానికి అవకాశం ఉంది? సార్, జపాన్లో అనేది ప్రతి ఒక్క పర్సన్కి దే హ్యావ్ అ స్పెసిఫైడ్ జాబ్ దిస్ థింగ్ అండి. జనరల్గా వీఆర్ నాట్ డీలింగ్ విత్ ద బ్లూ కాలర్ జాబ్స్తో వీఆర్ నాట్ డీలింగ్. వీఆర్ డీలింగ్ ఓన్లీ విత్ ద ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎంబీఏ బ్యాక్గ్రౌండ్ అండ్ లేకపోతే మేనేజ్మెంట్ సైడ్, ఇలాంటి వాటితోనే మనం డీల్ చేసేదండి. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంజనీరింగ్కి వచ్చేసే వాళ్ళకి యాజ్ యూజువల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ట్రిబులింగ్, ఈసీ, సిఎస్సి, తర్వాత మెకానికల్, వీటన్నిటికీ మంచి జాబ్స్ ఉన్నాయండి. యాజ్ యూ నో, జపాన్ అనేది ఈజ్ అ హోమ్ ఫర్ ద మెకానికల్. సో మెకానికల్ ఇండస్ట్రీస్ అంటే యూ నేమ్ ద కంపెనీస్ లైక్ టొయాటో అనుకోండి, హోండా అనుకోండి, యమహా అనుకోండి, ఏదైనా ఇలాంటి పెద్ద పెద్ద ఏ ఇండస్ట్రీ అయినా చూసుకుంటే దాని బర్త్ ప్లేస్ ఎక్కడ ఉందండి? జపాన్. సో అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఏదైతే ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్ అన్నిటిలో కూడా మన ఇండియన్ టాలెంట్ అవసరం అండి. సో దట్స్ వాట్ వీఆర్ ఓపెన్లీ టెలింగ్ టు ద పేరెంట్స్. ఆన్ అన్ యావరేజ్ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయండి? ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళకి యావరేజ్ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది? నగర్ ఇది చాలామంది పేరెంట్స్కి తెలవాల్సిన ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్యాకేజ్ అనేది ఒకటి ED+ ఒకటి డిజైన్ చేయదండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. జపాన్లో అనేది ఫ్రెషర్ జాబ్కి వెళ్తే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1.3 lakh నుంచి 1.5 lakh ఉంటుందండి. సో జనరల్గా మనం ఎక్కడైనా కానీ మన ఇండియాలో కానీ మనం ఎక్కడైనా కానీ చూసినప్పుడు 12 months అంటే 12 months శాలరీయే మనం తీసుకుంటాం, రైట్ అండి? కానీ అక్కడ 12 monthsకి వాళ్ళు ఒక్కొక్కసారి 2 months బోనస్ ఇస్తారు, లేదు అని అంటే 3 months బోనస్ కూడా ఇస్తారు అడిషనల్గా. సో ఫ్రాంక్లీ స్పీకింగ్ దట్ ఈస్ అరౌండ్ 14 months కానీ 15 months శాలరీ దే ఆర్ డ్రాయింగ్ అనమాట. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫ్రెష్మెన్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్. మేము ఇప్పటికీ చెప్పేది కూడా ఏంటంటే ఫ్రెషర్స్కి దిస్ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు అమీర్పేటలో కూర్చొని లక్షలు ఖర్చు పెట్టేసి ఏ దారి తెలియక అటు ఇటు తిరుగుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి దిస్ ఈజ్ అ గోల్డెన్ ఆపర్చునిటీ త్రూ ED+. సో వాళ్ళకు ఒకటే మేము చెప్పేది ఏంటంటే వచ్చి ప్రోగ్రామ్ని క్షుణ్ణంగా తెలుసుకోండి. మా దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఒక్కరే రాకండి, కంపల్సరీ మీ పేరెంట్స్తో రండి. ఓకే. పేరెంట్స్ షుడ్ నో వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ, వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేది కంపల్సరీ పేరెంట్స్ షుడ్ నో అనమాట. వెరీ గుడ్ సార్. ఎలా సార్ అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఒకసారి మీ దగ్గర పేరెంట్స్ వస్తారు, ఫర్దర్ ప్రాసెస్ అసలు ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి? జనరల్గా అండి ద ఎంటైర్ ప్రోగ్రామ్ అనేది చాలా నీట్గా డ్రివెన్ ప్రోగ్రామ్ అండి. సో ఇది బేసికల్గా మీకు ఇందాకే చెప్పినట్టుగా N5, N4 అనేది 6 to 8 months పడుతుంది. ఈ 8 months అనేది కూడా ఇక్కడ ఆన్లైన్ ప్రోగ్రామే రన్ అవుతుంది త్రూ ద జపనీస్ టీచర్స్ హూ ఆర్ దేర్ ఇన్ ద యూనివర్సిటీస్. అండ్ అదే కాకుండా వచ్చేసి వాళ్ళకి ఇండియన్ ఫ్యాకల్టీ కూడా దే విల్ బీ టేకింగ్ అన్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ద డౌట్స్ అనమాట. ఎప్పుడైతే వీళ్ళు పర్ఫెక్ట్గా తయారయ్యారో దెన్ వీ విల్ బీ అరేంజింగ్ దెమ్ టు రైట్ ద ఎగ్జామ్. ఈదర్ JLPT అవ్వచ్చండి, JFT అవ్వచ్చు, NIT అవ్వచ్చు, లేదు అని అంటే JCRT అవ్వచ్చండి. ఈ 4 వచ్చేసి జపనీస్ లాంగ్వేజ్ని టెస్ట్ చేసే ఏజెన్సీస్. సో వీటన్నిటికీ కలిపి ద ఎంటైర్ ఫీజ్ అనమాట, ఏదైతే వాళ్ళ N5, N4, N3 ఎడ్యుకేషన్ కానీ లేకపోతే అక్కడ 1 year అకామిడేషన్ కానీ వీటన్నిటికీ కలిపి కూడా 17 lakhs వరకు అవుతుందండి. సో దీనికి బ్యాంక్ లోన్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఓకే. మీ దగ్గరే? అవునండి. సో వీఆర్ అసోసియేటెడ్ విత్ సమ్ NBFCs. వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్కి ఫినాన్స్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే సబ్జెక్టెడ్ టు దేర్ ఓన్ ఫినాన్షియల్ డాక్యుమెంట్స్. అంటే వాళ్ళ బ్యాంక్ లోన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఎప్పుడైతే పేరెంట్కి పర్ఫెక్ట్గా ఉంటాయో అప్పుడే ఈ లోన్ అనేది అవైల్ అవుతుంది. ఓకే. సో ముందే మనము ఊరికే మీకు లోన్ వస్తుంది అని చెప్పి పరిస్థితి కాదండి ఇక్కడ. సో దేర్ ఎలిజిబిలిటీ విల్ బీ షుడ్ మ్యాచ్ ద NBFCs రిక్వైర్మెంట్స్. వెరీ గుడ్ సార్. ఓకే. ఎలా సార్ అంటే ప్రోగ్రామ్ బాగుంది, పిల్లలు సెటిల్ అవుతారన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. డెఫినెట్గా వీడియో చూసిన తర్వాత అప్రోచ్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు ఉంటారు. ఎక్కడుంది ఇన్స్టిట్యూట్, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? జనరల్గా ED+ అనేది వచ్చేసి హైదరాబాద్లో మనకి ఎర్రగడ్డ
దగ్గర జెడ్ కాలనీ అని ఉందండి. జెడ్ కాలనీలో వీ హ్యావ్ అవర్ ఆఫీస్ అండి. సో ఎవ్రీబడి కెన్ టేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ దే కెన్ విజిట్ అస్ at any point of time. They can call us and just book an appointment to meet us personally for a specialized counselings. చిన్న డౌట్ సార్, అంటే ఇది ముగించే ముందు, ఇక్కడ నుంచి అక్కడ పిల్లల్ని పంపిస్తారు, సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందన్న? నాగారు ఇది జనరల్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే జనరల్గా ప్రతి ఒక్క పేరెంట్ డస్ ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ లేకపోతే ఒక డిగ్రీ అయిపోయిన స్టూడెంట్, ఈజ్ హీ ఏ మెచ్యూర్డ్ స్టూడెంట్ ఆర్ నాట్? మెచ్యూర్డ్ అండి, అంటే మెచ్యూర్డ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కొంతమంది పేరెంట్స్ ఒక యాంగ్జైటీ ఉంటుంది కదండి. ఇప్పుడు నేను అడిగే దాంట్లో మీరు చెప్పండి, మీరు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా ఎక్కడైనా కానీ జపాన్లో ఒక ఇండియన్ కాల్చారు లేకపోతే ఒక ఇండియా లేదు ఎక్కడ లేదు ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడైనా జరిగిందండి? మీరు జపాన్లో చూస్తే ఇట్ ఈస్ ద సేఫెస్ట్ కంట్రీ. అంటే వాళ్ళ స్కిల్కి డిగ్నిటీ ప్రొవైడ్ చేస్తారనేది కూడా ఎగ్జాక్ట్లీ. రెండోది, I have students, girl students who are doing their jobs in Japan. And I'm not talking about only male students. I have around 45 girl students are doing, 45% of the girl students are doing jobs. So మీ దగ్గర నుంచి వెళ్ళి, సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు సో ఇట్ ఈస్ ద సేఫెస్ట్ కంట్రీ. అండ్ రెండోది ఏంటంటే వాళ్ళ పాస్పోర్ట్ వాల్యూ చూడండి. అండ్ ఎంటైర్ వరల్డ్లోనే దిస్ స్టాండ్స్ ఇన్ ద సెకండ్ పొజిషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి పిఆర్ ఆప్షన్ ఉంది. పిఆర్ ఆప్షన్ వచ్చింది అని అంటే దెన్ దే కెన్ న్యూట్రలైజ్ దేర్ పాస్పోర్ట్స్ టు ద జపనీస్ పాస్పోర్ట్స్ ఆల్సో. ఆఫ్టర్ 3 to 5 yearsలో దే కెన్ కన్వర్ట్ టు జపనీస్ పాస్పోర్ట్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ విత్ దట్ పాస్పోర్ట్ 190 దేశాల్లో ఎక్కడికైనా వాళ్ళు వితౌట్ ఎనీ వీసా దే కెన్ ట్రావెల్ అండ్ దే కెన్ డూ ద జాబ్స్. గ్రేట్ ఫెసిలిటీ. సో ఇలాంటివన్నీ మన చాలామందికి తెలియదండి. సో దాట్స్ వై వీ రికమెండ్ ద స్టూడెంట్స్. జనరల్గా జపాన్ ప్రాసెస్ అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. ఫుడ్ అదంతా ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? సో జనరల్గా జపనీస్ ఫుడ్ కానీ మనకి చూస్తే బిట్ డిఫికల్టీ అండి. ఎందుకంటే సో మనకి జనరల్గా పప్పు ఇవి కావాల్సిందే, వాళ్ళకి ఏంటంటే అది సుషి లేకపోతే ట్యూనాలు ఇలాంటి ఫిష్ ఎక్కువ ఇలాంటివి ఉంటాయి. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఎక్కడైనా మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. లేదు దే హ్యావ్ ద ప్రివిలేజ్ దట్ దే కెన్ కుక్ దెమ్సెల్వ్స్. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కానీ మన ఇండియన్ వంటకం ఏదైతే ఉందో అది కొంచెం ఆయిలీగా ఉంటుంది, కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో దాట్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ ఇన్ ద హౌస్. మనకి ఎప్పుడైనా మనం రెంట్కి ఇల్లు తీసుకున్నామంటే చాలా పద్ధతిగా నీట్గా మనం మెయింటైన్ చేస్తే దే విల్ గివ్ ఎ రెస్పెక్ట్ టు అస్ అండి. ఎప్పుడైనా ఓనర్ వచ్చి తలుపు తీసాడు అని అంటే అది మెస్సీగా ఉంటే దట్ దే విల్ నాట్ అప్రిషియేట్ ఇట్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రాము. ఎవరైతే గ్రాడ్యుయేట్ ఫినిష్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో, జపాన్ అని అంటే తెలియకుండానే సైకలాజికల్గా ఓకే మనం అప్స్కిల్ అవుతామేమో అనుకున్నటువంటి ఆలోచన అయితే డెఫినెట్గా వస్తుంది ఎవరికైనా సరే. సో అంత మంచి ప్రోగ్రామ్ని మీరు అందిస్తున్నందుకు అండ్ మీ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి చాలామంది స్టూడెంట్స్ని అక్కడికి పంపించి వాళ్ళని అంటే ఇక్కడ అప్స్కిల్ చేసి వాళ్ళని అక్కడ జాబ్ వచ్చేలా చేస్తున్నందుకు రియలీ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. జపాన్ గ్రాడ్యుయేషన్ జాబ్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్, దీంట్లో కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి. మీకే తెలుస్తుంది ఈ ప్రోగ్రామ్ వాల్యూ ఏ విధంగా ఉంటుందని. ఎందుకు అని అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు గ్రాడ్యుయేషన్ పూర్తి అయిపోయిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నటువంటి వాళ్ళు ఏమీ చేయకుండా చాలామందికి ఏంటంటే ఇయర్స్ టుగెదర్ మొత్తం లైఫ్ అంతా కొంత స్పాయిల్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఒక్కసారి మీరు విజిట్ చేయండి. ఓకే నా సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి అయినా సరే నా లైఫ్ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నటువంటి ఆలోచన మీకు కనుక ఖచ్చితంగా రావాలి అని అంటే మాత్రం ప్రోగ్రామ్ని ఒక్కసారి విజిట్ చేసి అటెండ్ అవ్వండి. విల్ కమ్ టు నో. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.